టాటూస్ వేయించుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఇంకా సినిమాలు చూసిన తర్వాత మనకు కూడా అలాంటి టాటూస్ ఉంటే బాగుంటుందని చాలా మంది యూత్ అనుకుంటుంటారు. అయితే టాటూస్ ఎక్కడ వేయించుకోవాలి, దానివల్ల ప్లస్ ఉంది మైనస్ ఉంది. అంటే ఎక్కడ పడితే అక్కడ టాటూస్ వేయించుకోవడం వల్ల కొంతమందికి స్కిన్ డిసీజ్ వస్తున్నాయని డాక్టర్లు కూడా చెప్తున్నారు. దీని మీద మనకు టాటూ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. టాటూలో ఎందుకు అంటే మైనస్, ఇటు నెగిటివిటీ ఇటు పాజిటివ్ ఉంది, ఎలాంటి టాటూ వేయించుకుంటే బెటర్ అనేది. హాయ్ సార్. టాటూ అనగానే చాలా మందికి యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు ఈ మధ్యలో. అప్పట్లో పచ్చబొట్టు అనేవాళ్ళు, ఇప్పుడు టాటూస్. సో రోడ్ సైడ్ వేసే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద మీలాగా స్టూడియోస్ పెట్టి వేసే వాళ్ళు ఉన్నారు. దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంది? ఈ టాటూల మీద కొంతమంది డాక్టర్లు ఎందుకు ఇది వేయించుకుంటే మంచిది కాదని చెప్తున్నారు? రోడ్ సైడ్ వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటంటే హైజీన్ అండి. సో రోడ్ సైడ్ చేసుకునే టాటూస్ సేఫ్ కాదని చెప్పేసి చాలామంది ఇంటర్వ్యూస్లో డాక్టర్స్ కూర్చొని డిబేట్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు సేఫ్ కాదంటే వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్, అంటే టాటూ చేసే మెథడ్స్ అది హైజీన్గా ఉండవు అనమాట. దానివల్ల ఏంటి అంటే హెపటైటిస్ అండ్ హెచ్ఐవి, స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు యూజ్ చేసే పిగ్మెంట్స్ కూడా అంత ప్రాపర్గా ఉండవు. సో మేము హైజీన్ పిగ్మెంట్స్ మాత్రమే యూజ్ చేస్తాము, సేఫ్ నీడిల్స్ సేఫ్ మెథడ్స్లో యూజ్ చేస్తాము. అండ్ నీడిల్స్ కూడా వచ్చేసేపటికి డిస్పోజబుల్ క్లయింట్స్కి చూసి మేము చూపించిన తర్వాత మాత్రమే మేము ఓపెన్ చేస్తాము. సో దానివల్ల ఏంటంటే ఎటువంటి డిసీజులు రాకుండా మేము చేయగలం అనమాట. సో డాక్టర్కి ఆర్ఎంపీకి ఉన్న డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఓకే, కానీ ఇంత అవేర్నెస్ కల్పిస్తున్నా డాక్టర్లు చెప్తున్నారు, మీలాంటి వాళ్ళు చెప్తున్నా, స్టిల్ చాలా మంది ఇటు రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు, ఎంజీబీఎస్, జేబీఎస్ఆర్, కోటీలో కొన్ని ప్రదేశాలలో రోడ్ సైడ్ వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైక్ 50 రూపీస్ 100 రూపీస్కి చాలా మంది వేయించుకుంటున్నారు కూడా. అలాంటి వాళ్ళకి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళలో కూడా అవేర్నెస్ తీసుకురావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? అవేర్నెస్ పరంగా అంటే మేము మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది టాటూ ఆర్టిస్టులు కూడా చాలా రీల్స్లో చెప్తున్నారు. సో ఎటువంటి హైజీన్ ప్రికాషన్స్ తీసుకొని టాటూస్ చేయాలని చెప్పేసి మేము చేస్తూనే ఉన్నాము. బట్ కొంతమంది ఏంటి అంటే చీప్గా వస్తున్నాయి, తక్కువ ప్రైస్లో వస్తున్నాయి. కొంత పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేర్చుకోవడం జరుగుతుంది. మీ దగ్గరికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారు? లైక్ ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు, ఎలాంటి టాటూలు వేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు? మా దగ్గరికి 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళని మాత్రమే మేము అలో చేస్తామండి. 18 ఇయర్స్ బిలో వాళ్ళని అలో చేయము. అండ్ అబోవ్ 60 వాళ్ళని కూడా అలో చేయము. ఎందుకంటే థైరాయిడ్, హెపటైటిస్ అండ్ షుగర్, డయాబెటిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మేము అలో చేయము. ఎందుకంటే వాళ్ళకి స్కిన్ అనేది ప్రాపర్గా హీల్ అవ్వదు. సో ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే టాటూ చేసుకునే వల్ల వాళ్ళకి సేఫ్ కాదు. సో ఆ ఏజ్ వాళ్ళని, అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళని మేము అలో చేయము. సో అబోవ్ 45 వాళ్ళని ఖచ్చితంగా అడుగుతాము. సో మీకు థైరాయిడ్ ఉందా, లేకపోతే డయాబెటీస్ ఉందా, సో ఇలాంటివి అడిగిన తర్వాత మాత్రమే మేము టాటూకి అలో చేస్తాము. అంటే మీరు ఏదైనా వాళ్ళ హెల్త్ సర్టిఫికేట్స్ ఏమైనా చూస్తారా, రిపోర్ట్స్ లాంటివి? లైక్ చాలా మందికి ఈ మధ్యలో 30 దాటితే అందరికీ బీపీ షుగర్లు కామన్ అయిపోయినాయి. సో మీరు అన్నారు 45+ వాళ్ళని అడుగుతున్నామని. సో ఎలాంటివి అంటే కొంతమంది ఇంట్రెస్ట్ ఉండి నాకు ఏం ప్రాబ్లం లేదంటారు, ఆ తర్వాత మీ వల్లనే నాకు ఈ డిసీజ్ వచ్చింది, లేదంటే స్కిన్ ప్రాబ్లం వచ్చింది అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఇలాంటిది మీకు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ అయిందండి. సో దాని తర్వాత నుండి మేమేం చేస్తున్నామంటే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ డాక్టర్ కన్సల్ట్ అయ్యి వాళ్ళ పర్మిషన్ ఉంటేనే మేము చేస్తున్నాము. అండ్ వాళ్ళు అలా వచ్చిన తర్వాత కూడా మేము ఒక కన్సెంట్ ఫామ్ తీసుకొని ఆ కన్సెంట్ ఫామ్ మీద మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్న తర్వాత మాత్రమే మేము వాళ్ళకి టాటూ చేయడం జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువ అంటే లైక్ లెటర్స్ వేయించుకుంటున్నారా, లేదంటే నేమ్సా, లేదంటే వాళ్ళ లోగోస్ అలాంటివి ఏమైనా ఉంటుందా? కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఏమైనా ఉందా? కస్టమైజేషన్ చేస్తామండి. క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ ఐడియాలజీని బట్టి మేము డిజైన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో చాలామంది అంటే మన హైదరాబాద్, తెలంగాణలో వచ్చేసేపటికి నేమ్స్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తున్నారు. సో నార్త్ ఇండియన్ కల్చర్లో వచ్చేసేపటికి పెద్ద డిజైన్స్ లైక్ హాఫ్ షోల్డర్, ఫుల్ స్లీవ్ ఇలాగ చేర్చుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మేము డిజైన్ అనేది మోడిఫై చేయడం, క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన హైదరాబాద్లో ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతున్నారు. సో టాటూకి అడిక్ట్ అయ్యి వాళ్ళు కూడా పెద్ద పెద్ద టాటూస్ చేర్చుకోవడం జరుగుతుంది. సో నార్త్ ఇండియన్ కల్చర్ అనేది మనకు కూడా స్టార్ట్ అయింది అని చెప్పేసి చెప్పొచ్చు. సో మీరు నార్త్ ఇండియన్ అంటే గుర్తుకొచ్చింది, సినిమాల్లో కూడా షోల్డర్ మొత్తం వేయించుకుంటారు, హ్యాండ్కి టు మేల్ ఆర్ ఫీమేల్. అలాంటివి మీకు ఎంత టైం పడుతుంది? లైక్ ఆ పెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది కదా హ్యాండ్ మొత్తం అంటే. సో అది ఎలా ప్రికాషన్స్ తీసుకుంటారు? సో అంటే ఫుల్ స్లీవ్ అంటే మనం ఒకటే సిట్టింగ్లో చేయమండి. ఒక సిట్టింగ్ వచ్చేసేపటికి 12 to 14 అవర్స్ పడుతుంది. సో 2 సిట్టింగ్స్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దానికి కస్టమైజేషన్ డిజైన్ ఉంటుంది, అలాగే అపాయింట్మెంట్ బేస్ మీదే మనం చేస్తాం అనమాట. టాటూ వేయించుకున్న వాళ్ళకి మీరు
ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారు అంటే ఎక్కడ వేయించుకుంటే బెటర్, ఎలాంటిది వేయించుకుంటే బెటర్, ఎంత సైజులో ఉండాలి, లైక్ ఇంచెస్లా కూడా మీరు తీసుకుంటుంటారు కదా అలాంటివి? ఇక ఖచ్చితంగా అండి, డిపెండ్స్ అని వాళ్ళ స్కిన్ టోన్ని బట్టి, వాళ్ళ చూస్ చేసుకున్న డిజైన్ని బట్టి, వాళ్ళ ప్లేస్మెంట్ అండ్ ఎక్కడ చేర్చుకుంటే బాగుంటుంది అనేది మేము సజెస్ట్ చేస్తాము. సో బ్లాక్ టోన్ ఏదైతే డార్క్ టోన్స్ ఉంటాయో వాళ్ళకి వాళ్ళ ప్లేసెస్ చెక్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళ స్కిన్ మీద ఎక్కడ చేర్చుకోవాలనేది మేము సజెస్ట్ చేస్తాము. సో ఫేర్గా ఉండే వాళ్ళకి ఎక్కడ చేర్చుకునే ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు చూస్ చేసుకున్న డిజైన్ బట్టి ప్లేస్మెంట్ అనేది మేము చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఒక టాటూకి? లైక్ ఇంచ్ వైజ్ ఉంటుందా, అవర్ బేస్డ్ ఉంటుందా? సార్ అవర్ బేస్ అనేది ఇంకా రాలేదు, కొన్ని డిజైన్స్కి మాత్రమే హవర్ బేసెస్ తీసుకుంటున్నాము. సో హాఫ్ స్లీవ్ ఫుల్ స్లీవ్కి వచ్చేసేపటికి ప్యాకేజెస్ ఉంటాయి. అండ్ ఇంచ్ 500కి మనం ఛార్జ్ చేస్తున్నాము. 8 years నుండి మనం ఛార్జ్ చేస్తుంది 500. బట్ చాలా డిపెండ్స్ ఆన్ టాటూ ఆర్టిస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్, స్టూడియో రెప్యుటేషన్ బట్టి ఛార్జెస్ అనేది ఉంటాయి. సో ఇంకొకటి ఈ టాటూ ఈ మధ్యలో వచ్చింది, చాలా మందికి సినిమాలో చూస్తాం అంటే టాటూ ఉంది, మళ్ళీ నెక్స్ట్ సినిమాలో హీరోకి టాటూ ఉండదు. అది పర్మనెంట్ టాటూవా లేదంటే టెంపరీ టాటూస్ కూడా ఉంటాయా? అలాంటివి బయట కూడా వేయించుకుంటున్నారా ఆ టెంపరీ టాటూస్? టెంపరీ సార్. సో ఎప్పుడు కూడా సెలబ్రిటీస్ కానీ ఆన్ స్క్రీన్ మీద వాళ్ళు ఒక టాటూని చేర్చుకోరు, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ క్యారెక్టర్కి వచ్చేసేపటికి అది యూజ్ అవ్వకపోవచ్చు. సో కాబట్టి టెంపరీగా చేస్తారు. సో ఆ టెంపరీ కూడా చాలా మంది మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, సినిమా మూవీస్లో ఇట్లా హీరోకి ఇట్లా కావాలని చెప్పేసి అని. సో నాకు తెలిసిన టెంపరీ టాటూ చేసేవాళ్ళని నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటాను. హాయ్, మై నేమ్ ఇస్ యష్. నేను 2009 నుంచి స్టూడియోలో ఉంటా. నాది ఫ్యామిలీ కస్టమర్స్ ఎక్కువ ఉంటుంది. క్రేజీ అంటే ఇన్ఫినిటీ, ఫెదర్స్, ఇంకా డివోషనల్ అంటే శివ్, ఇంకా ఎక్కువ అంటే మండల, జస్ట్ లైక్ జామెట్రీ, శివ్లే అట్లా టాటూ నడుస్తుంది. మనం కస్టమ్ కూడా చేయొచ్చు. దానిపైన కొంచెం టైం పడుతుంది. కస్టమ్ టాటూస్ అంటే 3-4 days టైం పడుతుంది కస్టమ్ చేయాలి అంటే. దాన్ని బట్టి ఉంటుంది ప్రైసెస్ కూడా. చిన్న టాటూ ఉంటే 45 minutes, పెద్ద ఉంటే 6 hours. మనం దగ్గర హైజీనిక్ ఉంటుంది. యూస్ చేస్తే టాటూ జియోమెట్రిక్ నిడిల్స్, రోటేటరీ గన్స్, ఇది సేఫ్టీ ఉంటుంది. మనం అది ఒక్క నిడిల్లో చేస్తుంది అన్ని వర్క్. దాని ప్రకారం సైడ్ ఎఫెక్ట్స్ వేయచ్చు. జస్ట్ లైక్ స్కిన్ పైన వచ్చేస్తే ఈచింగ్ అయితే, టాటూస్ నీట్ లేకుంటుంది. అట్లా మనం దగ్గర నీట్నెస్ వర్క్ ఉంటుంది, సేఫ్ యూజ్ అవుతుంది. డిఫరెంట్ ఉంటుంది కెమికల్స్. మనం చెప్పచ్చు జస్ట్ మనం చేస్తే 4000, ఆయన చేస్తే 50 rupees 100 rupeesలో. అది క్లియర్ లేకుంటే వర్క్ మనం దగ్గర క్లియర్ ఉంటుంది. వర్క్స్ అన్నీ మనం వర్క్ పైన డిపెండ్ ఉంటుంది, ఎట్లా చేయాలి వర్క్. మనతో టాటూ వేయించుకున్న కస్టమర్స్ కూడా ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ టాటూ ఎందుకు ఇష్టం, ఎప్పుడు వేయించుకున్నాడు, ఇంకోటి కూడా వేయించుకుంటా అంటున్నాడు, ఒకసారి అడిగి తెలుసుకుందాం దాని గురించి. హాయ్, ఏం పేరు? యశ్వంత్ అన్న. ఓకే, ఇది ఎప్పుడు వేయించుకున్నావు టాటూ? ఇది 2 months అవుతుందని ఇచ్చుకొని. చాలా పెద్దగా ఉంది కదా. ఇది ఈజిప్షియన్ ఐ గాడెడ్ టాటూ. ఓకే, అంటే మీనింగ్ ఎక్కువ ఉంది. ఇలా అంటే మనకు గుడ్ వైబ్స్, ఇట్లా నాకు మంచి కావాలని వేసుకున్నా. చాలా పెయిన్ ఉండే అన్న, కానీ మనం డేర్ చేసినాం అన్న. పెయిన్ అనేది డేర్ చేసి వేసుకున్నా. అంటే నాకు చాలా ఇష్టం. అంటే మంచిగా ఎక్కడైనా స్టూడియోకి వెళ్ళి వేసుకోడు, కానీ అట్లా చూసినా మనం సజెస్ట్ చేసినాం అన్న. ఇంకా దోలాడినాం ఎక్కడ వేసుకుంటే మంచిగా ఉంటుంది అంటే చూసినా, ఒక వీడియో చూసి వేయించు. ఇప్పుడు కూడా మళ్ళీ వేయించుకుంటా అంటున్నావు, ఏంటి ఏం వేయించుకుంటా? ఇది ఫుల్ బ్యాక్ టాటూ ఉందన్న అన్నది. అది నా డ్రీమ్. అంటే నాకు మొత్తం బ్యాక్ మొత్తం టాటూ కావాలని చెప్పిన అన్నకు కూడా. ఇప్పుడు అన్న డిజైన్ చేస్తా అన్నాడు, దాని గురించి వచ్చిండే వేయించుకో. ఫుల్ బ్యాక్ అంటే ఎలా ఉంటుంది? అంటే ఎలిఫెంట్ విత్ మళ్ళా నేచర్, మళ్ళా ఒక ట్రైబల్ బాయ్ లాగా, అట్లా ఒక సన్ రైజెస్ అలా. ఓకే, ఎంత టైం పడుతుంది? అది వచ్చేసి ఒక 2-3 sittings పడుతుంది. ఏం పేరు నీ పేరు? సంతోష్. ఓకే, నువ్వు టాటూ వేయించుకున్నావు, ఇది ఎప్పుడు వేయించుకున్నావు, ఎలా ఉంది? ఇది వేయించుకొని నేను 4 months అవుతుంది. ఓకే, ఇది బ్యాండ్ టాటో, ఓకే, పీస్ ఆఫ్ కోసం అని వేయించుకున్నా ఇష్టంగా. సో టాటూ ఎందుకు వేయించుకున్నావు అంటే రీజన్ ఏమన్నా ఉందా? నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండే వేయించుకోవాలని. ఓకే, దట్స్ వై వేయించుకున్నాను. అంటే చాలా మంది డాక్టర్లు అంటున్నారు టాటూ వేయించుకోవడం వల్ల కొన్ని డిసీజ్ వస్తున్నాయి, స్కిన్ డిసీజ్ అని చెప్తున్నారు కదా, దీని మీద మరి? నేను మంచిగా వేగా టాటోస్ దగ్గర వెళ్ళి మంచి నీడిల్స్తో వేయించుకున్నాను. ఓకే,
ఫ్రెండ్స్ సజెషన్ చేస్తే వచ్చి వేయించుకున్నాను. ఇక్కడ అన్ని పర్ఫెక్ట్గా ఉంటుందంటేనే వేయించుకున్నాను. సో ఇది అంటే ఓవరాల్గా టాటూ మీద డాక్టర్లు ఎంతమంది చెప్తున్నా ట్రస్టెడ్ ఉన్న స్టూడియోలలో వేయించుకుంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. తమకు నచ్చిన టాటూస్ని అయితే వేయించుకోవడానికి యూత్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కెమెరామెన్ వినోద్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.